ముందు సారీ చెప్పాలి గైస్. మన దగ్గర ఒక స్నో స్టార్మ్ పడింది. సో రోడ్స్ మొత్తం బ్లాకే ఉన్నాయి. డాకు మహారాజ్ ఈరోజే ఉంది, కానీ షో క్యాన్సిల్ చేశారు. ఇంకా ప్రెడిక్షన్స్ ఇస్తా. ఇండియాలో ఫస్ట్ షో పడింది అనుకుంటా, కానీ ఏం రివ్యూ చూడలేదు. సో నాకు ప్రెడిక్షన్ ఇవ్వాలని ప్రామిస్ చేశాను, సో అందుకే ఇస్తున్నా. ఇంకా ప్రెడిక్షన్ ఇవ్వాలంటే నాకు ఎందుకు యావరేజ్గా అనిపిస్తుంది. ఒక వాల్టర్ వీరియా, ఒక భగవంత్ కేసరి కంబైన్ చేస్తే ఏదో వస్తుంది అనుకుంటున్నా, ఒక డాకు మహారాజ్. ఎందుకురా ఆ రెండు సినిమాలు? ఎందుకంటే ముందు భగవంత్ కేసరి కొంచెం తీసుకోండి. ట్రైలర్లో డాకు మహారాజ్లో ఏం చూపించారు, బాలకృష్ణ గారికి ఇంకా ఒక పిల్లకి ఒక రిలేషన్షిప్ ఉంది. మళ్ళీ భగవంత్ కేసరిలో అదే అయింది కదా, బాలకృష్ణ గారికి ఇంకా శ్రీలీల గారికి ఆ రిలేషన్షిప్ ఉంది. సో ఎందుకంటే అయితే వాల్టర్ వీరియా, ఎందుకంటే మళ్ళీ ఇంటర్వ్యూలో వాల్టర్ వీరియా ఏం చూపించారు, చిరుని గారికి ఫ్లాష్ బ్యాక్లు తోపు. దీంట్లో కూడా డాకు మహారాజ్లో కొంచెం అలా షేడ్స్ అనిపించింది. ఎందుకంటే మన బాలకృష్ణ గారికి ఆ గడ్డము కొంచెం మేక్ ఓవర్ ఉంది. దాంట్లో అదొక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనుకుంటున్నా. సో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు తోపు. ఇది మెయిన్గా అది మన స్టోరీ అనుకుంటున్నా. కొంచెం వాల్టర్ వీరియా ఎలిమెంట్స్, కొంచెం భగవంత్ కేసరి ఎలిమెంట్స్ కలిపి డాకు మహారాజ్. ఏమైనా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా? ముందు తమన్ గారి బీజిఎం అసలు టీజర్లో మామూలుగా లేదు. నాకు గేమ్ చేంజర్ బీజిఎం బాగానే అనిపించింది, కానీ ఈ బీజిఎం అసలు నెక్స్ట్ లెవెల్. సో చాలా చాలా బాగుంది. అసలు కొంచెం హైపే ఇస్తుంది జిమ్లో. ఏమైనా ఇంకా పాజిటివ్ ఏమైనా ఉన్నాయా? అది ఒక ఏజ్ అప్రోప్రియేట్ స్టోరీ లాగా అనిపిస్తుంది. సరే ఆ సాంగ్ పక్కన పెట్టండి, కానీ నాకెందుకో ఒక ఏజ్ అప్రోప్రియేట్ స్టోరీ లాగా అనిపించింది. ఫీల్ ఇచ్చింది. నాకు కంపల్సరీ తెలీదు, కానీ ఆ ఫీల్ వచ్చింది. సో అందుకే చెప్తున్నా, ఐ హోప్ ఇట్స్ ఏజ్ అప్రోప్రియేట్ స్టోరీ. ఎందుకంటే అంటే నాకు భగవంత్ కేసరి అంత ఎక్కలేదు, కానీ బాలకృష్ణ గారికి ఆ రోల్, ఆ లుక్స్ సరిపోయినాయి. అంటే దీంట్లో కూడా ఐఎమ్ హోపింగ్ ఫర్ దట్. సో చూడాలి. సో మొత్తం పాజిటివ్స్ అయినా ఏమైనా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా? అది ఉన్నాయి, అందుకే యావరేజ్ అని చెప్పా. అది మెయిన్గా మన బాబీ డియోల్. ఆయన లుక్స్ బాగానే ఉన్నాయి. నాకెందుకో యానిమల్ తర్వాత ఆయన గ్రాఫ్ కిందకి వెళ్తుంది, కానీ ఈ సినిమాలో ఐఎమ్ హోపింగ్ ఫర్ కమ్ బ్యాక్. ఏమో లుక్స్ బాగానే ఉన్నాయి, కానీ డబ్బింగ్ వాయిస్ అసలు చాలా చండాలంగా ఉంది. ఆయనకు సూటే అవ్వలేదు. ఐఎమ్ హోపింగ్ ఇట్స్ చేంజ్ ఇన్ ద సినిమా, కానీ అసలు నాకు అసలు నచ్చలేదు డబ్బింగ్ వాయిస్. సో నెక్స్ట్ ఇంకో నెగిటివ్, మన సాంగ్సే మళ్ళీ నాకెందుకు శేఖర్ మాస్టర్ మన ఇమాజినేషన్ దాటి వెళ్తున్నారు. అసలు అప్పుడే మిస్టర్ బచ్చన్ ఫీలింగ్స్, ఎప్పుడు మన అది ఇంక మన సంక్రాంతికి వస్తున్నాం. ప్రిడిక్షన్ ఏమైనా ఉందా? నాకెందుకు అది కొంచెం అండర్ డాగ్ హిట్ అలాగా అనిపిస్తుంది. అది మెయిన్గా అనిల్ రావిపూడి మ్యాజికే. తెలియదబ్బా, అసలు ఆయన మ్యాజికే వేరు. అసలు మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు ఆయన సినిమాలకి, చాలా ఎంజాయ్ చేస్తారు. నాకేమో ఆయన సినిమాలు అంత ఎక్కువ, కానీ అందరూ ఆయన సినిమాలో చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా ఆ ఫార్మాట్లా వెళ్తుంది. ట్రైలర్ చూస్తే కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలాగా అనిపిస్తుంది. నా ఫ్యామిలీ తీసుకోండి అబ్బా ఒక ఎగ్జాంపుల్ లాగా. మేమందరూ గేమ్ చేంజ్కి వెళ్ళాం. వచ్చినప్పుడు అందరూ కొంచెం అంటే సినిమా అంతా ఎక్కలేదు ఎవరికి. సో నేను అడిగా క్యాజువల్గా, ఈ మూడు సినిమాలో ఏంటి కొంచెం హిట్ అనే టాక్ వస్తుందని. అందరూ యునానిమస్గా సంక్రాంతికి వస్తున్నామని చెప్పారు. సో ఏమో అబ్బా చూడాలి. సో నీకేమైనా ప్రిడిక్షన్ ఏమైనా ఉందారా? నాకేం అలాగేం లేదు ఈ సినిమాకి. నాకెందుకు యాక్టింగ్ అందరు బాగానే చేస్తారు అనుకుంటా, కామెడీ కొంచెం బంతుంది. సో మెయిన్గా నాకెందుకో ఇది హిట్ అనే ఛాన్స్ ఈ సినిమాకే ఉందని చెప్తా. సాంగ్స్కి ఒక స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. అసలు సాంగ్స్ చాలా బాగున్నాయి, ఒక క్యాచీ లాగా నాకు నచ్చినాయి సాంగ్స్. సో ఒక స్పెషల్ మెన్షన్. సో ఫైనల్గా అది మన ప్రిడిక్షన్స్. డాకు మహారాజ్ యావరేజ్, ఇంకా సంక్రాంతికి వస్తున్నాం హిట్, లేకుంటే మ్యాక్స్గా యావరేజ్ అని టాక్ వస్తుంది. లిస్ట్ చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం టాప్లో ఉంది, గేమ్ చేంజర్ మూడోది, ఇంకా డాకు మహారాజ్ రెండోది. సో అది మన లిస్ట్ ప్రిడిక్షన్. ఇంకా డాకు మహారాజ్ షో క్యాన్సిల్ అయింది, సో సారీ ఫర్ దట్. మళ్ళీ ఇంకా సంక్రాంతికి వస్తున్నాం, రోజు కొంచెం క్లియర్ అయితే ఖచ్చితంగా వెళ్తాం. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ సూన్.